వీక్షకులకు స్వాగతం. నమస్కారం. దొంగలు, కూనికోర్లు, కబ్జాదారులు, లూటీదారులు, హంతకులు, గజ దొంగలు ఉన్న పార్టీలో ఉన్న విడుదల రజని బుద్ధి గురించి, పరిపాలన గురించి, అక్రమాల గురించి మాట్లాడుతూ ఉంది. తాను ఎన్నో అక్రమాలు చేసి మంత్రిగా ఉండి రాష్ట్రాన్ని లూటీ చేసిన విడుదల రజని గుడికెళ్ళి పూజలు చేసిందట. తాను మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులు బయటపడకుండా, ఆ కేసులు బయటకు రాకుండా చూడు దేవుడా అంటూ ప్రార్థన చేసి బయటకు వచ్చి చంద్రబాబు గారి మీద, ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతా ఉంది. విడుదల రజని లాంటి రాజకీయ నాయకులు ఉండటం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఆ విడుదల రజని వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. ఆమె ఏ పదజాలంతో మాట్లాడాలో తెలియని పరిస్థితి. దండుపాళెం బ్యాచ్, ఆ బ్యాచ్లో ఒక సభ్యురాలైన విడుదల రజని వాళ్ళ ప్రెస్ మీట్ మీద కూర్చుని అవాకులు చవాకులు పేల్తా శుద్ధపూస కవర్లు చెప్తున్నారు వీళ్ళంతా. ఆమె వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశేషిస్తారు? ఆమె వ్యాఖ్యలు అంటే అండి, ఇందాక మీరు చదివిన లిస్ట్ అంతా కూడా దిగదుడిపోయి వీళ్ళ ముందు ఆ దోపిడీ దొంగలన్న ఇంకొకటి కొత్త పదాలు దొరకట్లా. అసలు దేంట్లో పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికి విడుదల రజని గురించి చెప్పుకోవాలంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళల్లో నెంబర్ 1 స్థానం ఈవిడది. ఎందుకంటే మనకు తెలుసు ఆవిడ చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఎదిగింది, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో స్థానం సంపాదించింది అన్నీ తెలుసు. మరి ఈ రోజున ఆవిడ మాట్లాడుతుంది, అసలు ఎవరైనా సరే బుద్ధి లేని వాళ్ళు ఆ మాట మాట్లాడటానికి అర్హులే కాదు. అలాంటి ఆవిడ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని పూజలు చేయించారంట. మరి వీళ్ళు బుద్ధి తక్కువ పనులు చేసి, బుద్ధి గడ్డి తినే పనులు చేసి, మరి ఈ బుద్ధి తక్కువ వాళ్ళందరికీ మరి ఏం చేయాలండి? ఒక అంబటి రాంబాబా, లేకపోతే రోజానా, లేకపోతే కొడాలి నానీనా, పేర్ని నానీనా, జోగి రమేష, వీళ్ళ ఎమ్మెల్సీ అనంత బాబా, వీళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబా, వాళ్ళు చేసిన పనుల గోరంట్ల మాధవ, అవంతి శ్రీనివాస, చెప్పుకుంటూ పోతే చాటభారతం చాలా ఉంది వీళ్ళ బ్రతుకులు. మరి ఇలాంటి వ్యక్తులు బుద్ధి గడ్డి తినే పనులు చేసి ఈ రోజున పాలు లేకుండా, వెన్న లేకుండా, ఒక 10 కేజీల నెయ్యిలో 30 కేజీలు డాల్డాను పామాయిలో కలిపారంటే నెయ్యిలో కల్తీ జరిగింది అనొచ్చు. అసలు నెయ్యే లేకుండా కల్తీ అంటే అది నెయ్యి ఎలా ఇద్దండి? అదొక కెమికల్ ఆయిల్, నెయ్యి వాసన రావటానికి, నెయ్యిలా కనిపించడానికి వీళ్ళు తయారు చేశారు. మరి అలాంటి దాని గురించి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిసినాయి. మహాపాపం నిజం, మహాఘోరం చేశారు, మహాఘాతకానికి వీళ్ళు పాల్పడ్డారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని మరి నిజంగానే ఊరు వాడ మొహాన ఊసేటట్టు చెయ్యాలా లేదా? అంటే పశ్చాత్తాపడకుండా ఇంకా సిగ్గు శరం లేకుండా రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందుకు వచ్చి వాళ్ళు చెప్పే అబద్ధాలు వింటా ఉంటే ప్రజలకు అసహ్యం పడుతుంది, చీదరేస్తుంది, చిరాకు వస్తుందండి. వినాలన్నా కూడా, అసలు వీళ్ళ మొహం చూడాలన్నా, వాళ్ళ మాటలు చెవిని పడుతున్నా కూడా తట్టుకోలేని పరిస్థితి. ఆ ప్రజలు తిరగబడి వెనకాల పడి తరిమేస్తా ఉంటే మళ్ళీ గావు కేకలు, ఏడుపులు. ఈ రోజున ఏడుస్తానే ఈ మాటలన్నీ కూడా. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఎగ్గొట్టానికని సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఇలాంటి వంకర టింకర మాటలన్నీ, తలా తోకలేని మాటలన్నీ చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళని ద్వేషిస్తూ, ఈ రోజున ఎవరు ద్వేషిస్తే మీరు 11కు పరిమితం అయ్యారు. రేపు 11వ తారీఖున ఫిబ్రవరి 11న అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మరి 11 మంది వస్తారా? వచ్చి ఏదైతే మీరు నెయ్యి, పాలు ఉండాలా, ఆవులు ఉండాలా, దోళ్ళు ఉండాలా, పేడెయ్యాలా అని మాట్లాడుతున్నారు. 11వ తారీఖున ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకి ఆ 11 మంది ఎమ్మెల్యేలు వస్తారా రారా అన్నదాకా మీ అనుమానం. ఎందుకు వస్తారు? రారు. వస్తే లోపల ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళ దోపిడీకి సమాధానం చెప్పలేరు, వాళ్ళ అరాచకాలకి సమాధానం చెప్పలేరు. జగన్ రెడ్డి అసలు తలగా ఎత్తుకోలేడు. ఆ అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యమైన సాక్షి ఛానల్లో కూర్చొని ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు. మరి పిల్లలకి వంట చేసినప్పుడు ఏదన్నా హాస్టల్స్లో ఏ బొద్దింకో, ఏ బల్లో వస్తే వాళ్ళకి వెంటనే అనారోగ్యం వచ్చేసి హాస్పిటల్ అవుతున్నారు కదా. మరి ఇన్ని రకాల కెమికల్స్ యూజ్ చేసిన ఈ పదార్థాలు తింటే రోగాలు రాలేదని. ఆ దరిద్రుడు తెలియదు ఏంటంటే, తిరుపతి ఒక లడ్డూని కనీసం 30 మందికి పంచుతారు, కొంచెం ప్రసాదంలో పెడతారు. అవును. ఈ ఆంబోతులకు మళ్ళీ, పందులకు మళ్ళీ గంపలతో తీసుకొచ్చి పెట్టరు. కోట్ల రూపాయలు ఒక మీల్స్ 50,000 గంపలతో పెట్టరు. ఆ సన్నాసిగా తెలియదేమో. తెలియ కాదు, అన్నీ తెలుసు. కాకపోతే ఏదో ఒకటి చెయ్యాలి కదా. సామెత చెప్పినట్లుగా కన్నెందుకు పోయిందిరా కనకలింగం అంటే చేసుకున్న పాపం రా శంభులింగం అని. ఈ రోజున వీళ్ళు చేసుకున్న పాపాలకి 11కు పరిమితమైనవి. ఎందుకు వచ్చినాయి 11 అంటే చేసిన పాపం అందరికీ తెలుసు. అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేదు, ప్రజల్లోకి ధైర్యంగా వచ్చే ధైర్యం అంతకంటే లేదు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున శుద్ధపూస కబుర్లు చెప్తూ ఉంటే ఏ మెట్టుతో కొట్టాలి, ఏ విధంగా వీళ్ళని తరిమి రాష్ట్రం నుంచి బహిష్కరించాలి? కబుర్లు కూడా ఆ క్వారీ యజమాని బెదిరించి 2 కోట్లు తీసుకున్న కేసు ఉంది, అడ్డంగా దొరికింది. సిఐఏ చెప్పాడు కదా సాక్షాత్తు. ఆ పేట పక్కన ఎస్సీ ఎస్టీ
వాళ్ళకి సంబంధించిన భూములు నొక్కేసి దాంట్లో మైనింగ్ ఉంటే దాన్ని జగన్ రెడ్డికి దారదత్తం చేసి వాళ్ళ పొట్ట కొట్టింది. అలాంటి దుర్మార్గపు పనులు చేసి వాళ్ళ విడుదల రజనీ కూడా వచ్చి సొంతపోసు లెక్క కబుర్లు చెప్తా ఉంటే ఆ చిలకలూరుపేట ప్రజలు వాళ్ళు వెనకాల పడితే ఎక్కడికి పారిపోవాలో తెలియని పరిస్థితి. అందుకనే ఇక గుంటూరు పంపించాడు మొన్నటిదాకా. గుంటూరు నుంచి కూడా రివర్స్ వచ్చేసిందిగా. అదే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు వీళ్ళ గురించి తెలుసుకున్నారు, వాళ్ళు తెలివిగా ప్రవర్తిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, తిరుగుబడుతున్నారు, వాళ్ళు తిరుగుబాటు మొదలైంది. ఇవన్నీ చూసిన తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాక ఈ రోజు నా ఫ్లెక్సీలు చింపేయటం, తప్పు జరగలేదు అని చెప్పేసి పదే పదే గట్టిగా అరవటం. ఎంత గట్టిగా ఏడ్చినా కూడా వీళ్ళు చేసిన తప్పు ఈ రోజున బట్టబయలైంది. కోర్టులు, ఏదైతే పోలీస్ స్టేషన్లు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నొక్కి వక్కాణిస్తున్నారు. దాంట్లో కెమికల్స్ యూజ్ చేశారు, 10% కంటే ఎక్కువ కొవ్వు కలిస్తే అది తెలియదు, దాన్ని ఏ విధంగా ఏ రీసెర్చ్ సెంటర్లో పంపించాలి, ఏ ల్యాబులకు పంపించాలి, అవన్నీ కూడా నిర్ధారణ జరిగింది. ఒక మైసూర్లోనే కాదు, ఇంకా గుజరాత్ లోనూ ఇంకా చాలా చోట్ల దాని గురించి ముంబైలో జరిగినాయి. అన్ని కూడా రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ అరుపులకు కారణం ఏంటి అంటే ఆ అబద్ధం మరి బయటకు రాకూడదు. అసలు నిజాలు బయటకు వస్తే వీళ్ళు చెప్పే అబద్ధం మనం వింటూ ఉన్నాం. ఎన్ని రకాలుగా అబద్ధాలండి, ఇన్ని అబద్ధాలా? మీరు చేసిన పనులకి ఆ నిజాలు బయటపడకుండా ఉండాలంటే ఈ విధంగా అరిస్తే బయటపడకుండా ఉంటాయి అంటే ఆల్రెడీ వెల్లడైపోయింది. ఇంకా ఒక విడుదల రజనీనో ఇంకా రోజా రావాలి, ఇంకా ఆవిడ ఎందుకో రాలా బయటికి. మరి ఇక్కడ బిజీగా ఉంటుంది. బయట భయపడిందేమో అంబటి రాంబాబుని చూసి, బాబు ఈ ట్రీట్మెంట్ ఏంటో తేడాగా ఉంది, మొత్తానికి జనాలందరూ తిరగబడితే ఎలా ఉండిద్దా అని. ఎప్పుడైనా ప్రజల సహనాన్ని మనం పరీక్షించకూడదు, దేనికైనా ఒక హద్దు ఉండిద్ది. ఆడుదాం ఆంధ్రాలో దోచుకున్న డబ్బులు సర్దుకునే ప్రయత్నం అక్కడ ఉంటుంది. కేసులు బయటకు వస్తాయని మన మీద కూడా ఎంక్వైరీ అయిపోయింది, రిపోర్ట్ సిద్ధంగా ఉంది. దోసుకుని మొత్తం సర్టిపెట్టి దాచుకుందాం అన్న లెక్కలు అక్కడ తిరుగుతూ ఉంటుంది, దాచుకోవడానికి ఉంది. వీళ్ళందరూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యూహాలు రచించినా, ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. చాలా మంచి ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనం ఆయన కనిపిస్తున్నారు. మంచి ఆలోచనలతోటి ప్రజల ఎదుగుదల, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతూ 2047 విజన్తో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అలాంటి నాయకుడికి అండగా నిలబడి ప్రజలు కూడా ఈ రోజున ఏ విధంగా వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి రేపు మరి గురువారం, శుక్రవారం 2 రోజులు కూడా గుంటూరు, ఇబ్రహీంపట్నంలో ఉంటాడు అని. మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి, ఎంత జన సమీకరణ చేస్తారో కూడా చూడొచ్చు. జన సమీకరణ ఉందిలే, పేటీఎం గారు బొడుమని చేస్తారు, కూలీ జనం బొడుమని చేస్తారు, వాళ్ళకి వచ్చేది హైదరాబాదే తీసుకెళ్లారండి జనాలను. ఇంకా వీళ్ళు ఆంధ్రాలో ఎందుకు సమీకరణలు చేయరు సార్? ఉంటారుగా, కనీసం ఒక 10% ఉండుంటారుగా పార్టీకి. ప్రస్తుతం దేవదేవుడి ప్రసాదంలో కెమికల్స్ కలిపి భక్తుల మనోభావాలతో ఆడుకుని పశ్చాత్తాపడకుండా, సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా ఇవాళకి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్న విడుదల రజనీ లాంటి వాళ్ళని మెట్టుతో కొట్టిన తప్పు లేదంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.